మీరు ఒక సీనియర్ అడ్వకేట్ కూడా, చెప్పండి, ఓటుకు నోటు కేసు ఎందుకు అక్కడ ఆగిపోయింది? ఓటుకు నోటు కేసు లోపల ఎవరైతే టెలిఫోన్ ద్వారా మాట్లాడినటువంటి గౌరవ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారి గొంతుకు సంబంధించి నా గొంతును మార్ఫింగ్ చేసిరని, ట్యాంపరింగ్ చేసిరని చెప్పి కొన్ని అనుమానాలను వ్యక్తం చేసినప్పుడు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి నివేదికను ఛాలెంజ్ చేసినప్పుడు రెండవ స్థానానికి క్రాస్ ఎగ్జామినేషన్ కోసమని, అంటే మళ్ళీ స్క్రూటినీ చేయడం కోసమని పంపించినారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చండీగఢ్లో ఉన్నటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఆ గొంతు అవునా కాదనేది పంపించినట్టు నాకున్న సమాచారం. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఆల్రెడీ దాంట్లో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అరెస్ట్ అయినారు. కొంతమంది ఐడి కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నారు. ఛార్జ్షీట్ పడింది. మిగతా వాళ్ళ మీద ఛార్జ్షీట్, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక వచ్చిన తర్వాత పడుతుంది అనేది నాకున్నటువంటి ఆశ. అంటే ఛార్జ్షీట్ పడిందంటారా? ఏసీబీ ఆల్రెడీ ఇవ్వలేదనేది ఒక కొంతమంది మీద ఛార్జ్షీట్ వేసినారు, ప్రైమరీ ఛార్జ్షీట్ వేసినారు. ఛార్జ్షీట్ ఫైల్ అయింది. దాంట్లో కొంతమందిని ముద్దాయిలుగా చూపిస్తూ కేసులో ఎట్లుంటుందంటే సార్, ఎప్పుడైనా మళ్ళీ కొత్త సాక్ష్యాలు వచ్చినట్లయితే ఇంకా మిగతా ముద్దాయిల్ని యాడ్ చేసుకొని సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేసుకునేటువంటి వెసులుబాటు పోలీసులకు ఉంటుంది. దీంట్లో కూడా అదే జరుగుతుంది అనేది నాకున్నటువంటి అవగాహన. ఆ కేసు మీద మీ అభిప్రాయం ఏంటి? సరే, ఇప్పుడు ఒక అడ్వకేట్గా నా అభిప్రాయం చెప్పమంటే, ముద్దాయి తరఫు అడ్వకేట్ అయితే నేను ముద్దాయి నా క్లయింట్ చాలా మంచోడు, శ్రీరామచంద్రుడు, నా క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదండి అని చెప్తాను. అదే నేను పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్కి వచ్చినా అనుకోండి, ఈ ముద్దాయి చేసిన నేరం ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదండి, ఈయన కఠిన శిక్షకు అర్హుడు, ఈయన ఉరిదీయండి అని వాదిస్తాను. సో వకాలతీ సచ్ ఏ సెన్సిటివ్ సబ్జెక్ట్ సార్, డబుల్ ఎడ్జ్డ్ వెపన్. నేను ఎటువైపు వకాలతా చేస్తూ ఉన్నాను అనే దాన్ని బట్టి వారిని డిఫెండ్ చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వకాలతా చేయాల్సినటువంటి అవకాశం నాకు వస్తే 100% వాళ్ళందరి మీద శిక్ష చేయమని నేను అప్పీల్ చేస్తాను, ఆర్గ్యూ చేస్తాను, కేసు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ముద్దాయిల తరఫునే నేను అడ్వకేట్ని అయినా అనుకోండి, నా క్లయింట్లు శ్రీరామచంద్రుడు వాళ్ళని ఎగ్జానరేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తాను. అది మా వృత్తి ధర్మం కాబట్టి. సో అంటే మీరు మీ వృత్తి పట్ల పూర్తి నిబద్ధతతోనేనా మీరు బీజేపీలో ఉన్నప్పటికి కూడా ఓవైసీ గారి కేసులు కూడా మీరు టేకప్ చేసినట్టున్నారు? నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఒక కేసులో బెయిల్ ఇప్పించినటువంటి మాట వాస్తవం. అది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాదు. ఒకటి. రెండోది, అసదుద్దీన్ ఓవైసీకి నేను బెయిల్ ఇప్పించినటువంటి కేసు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే హిందూ దేవతలను తిట్టినటువంటి కేసుల్లో ఇంకొక దాంట్లో అనుకుంటున్నారు. అది చేసింది అక్బరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే చాంద్రాయన్ గుట్ట. ఆ కేసుకి నేను బెయిల్ ఇప్పించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ కేసుకి సంబంధం లేదు. అసదుద్దీన్ ఓవైసీ కేసు ఎప్పుడో పాతది, 10 సంవత్సరాల క్రితం. అదే అసదుద్దీన్ ఓవైసీ, ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన మిగతా అందరు ఎమ్మెల్యేలు 9వ నెంబర్ జాతీయ రహదారి అని చెప్పేటోళ్ళు అప్పుడు, హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి. ఆ జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమంలో భాగంగా ముత్తంగి, పటాన్చెరు మండలం ముత్తంగి దగ్గర ఒక గలాట జరిగింది. నాడున్నటువంటి కలెక్టర్కి హైదరాబాద్ ఎంపీకి మధ్యలో జరిగినటువంటి ఘర్షణలో 1000 మంది జనం అక్కడ గుమిగూడినప్పుడు తోపులాట జరిగింది, లాఠీచార్జ్ అయింది. ఒక దశలో బాష్పవాయు దాకా పోయినటువంటి సంఘటనలో వీళ్ళందరూ అక్కడికి వచ్చి రెచ్చగొట్టడం వల్లనే ఆ సంఘటన జరిగిందని చెప్పి కేసు నమోదైంది. అది ఎప్పుడు 2005 ఆ ప్రాంతంలో నమోదైనటువంటి కేసు. ఆ కేసులో నేను అప్పటి నుంచే వకాలత్ చేసినాను వారికి. కాబట్టి నేనేదో దేశద్రోహం కేసులోనో, రాజద్రోహం కేసులోనో, హిందూ మతాన్ని వ్యతిరేకించినటువంటి కేసులోనో, లేదా భారతీయ జనతా పార్టీని ఈ దేశాన్ని కించపరిచినటువంటి కేసులోనో నేను అసదుద్దీన్ ఓవైసీకి బెయిల్ ఇవ్వలేదు, నేను వకాలత్ చేయలేదు. నేను చేసినటువంటి కేసు నాడు 2005లో పటాన్చెరులో నా ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి అనేక మంది హిందువులు, ముస్లింల మీద నాడు జరిగినటువంటి లాఠీచార్జ్లో, విధ్వంసంలో, కలెక్టర్ గారి కార్లు పగిలిపోయినటువంటి కేసులో నా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామందితో పాటు వీళ్ళు కూడా ముద్దాయిలు కాబట్టి వాళ్ళందరితో పాటు వీళ్ళకు కూడా నేనే బెయిల్ చేసి సహకరించినాను తప్ప స్పెసిఫిక్గా పోయి నేనేదో అసదుద్దీన్ ఓవైసీ గారి కోసం వకాలత్ చేసినటువంటి సందర్భం లేదు. అంటే వేరే కేసులు ఏం చేయట్లేదు వాళ్ళకి? నేను ఏ కేసు చేయలేదు. ముత్తంగిలో జరిగినటువంటి ఆ రాస్తా రోకలో ఈ 5 ఎమ్మెల్యేలు, ఆ ఒక్క ఎంపీ కాకుండా అనేక మంది అమాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. నాటి మెదక్ జిల్లా పోలీసులు, పటాన్చెరు పోలీసులు. ఆ కేసులో నేను వకాలత్ చేసిన మాట వాస్తవం. దట్ ఈస్ నాట్ కన్సర్న్ విత్ ఎనీ అదర్ ఇష్యూస్. దేశద్రోహానికో, రాజద్రోహానికో, ఇంకో దానికో సంబంధించినటువంటి అంశమో, లేదా అక్బరుద్దీన్ ఓవైసీ లాగా ఈ దేశంలో ఉన్నటువంటి దేవతల్ని కించపరిచినటువంటి కేసో కాదు. దయచేసి చాలామందికి అదొక అపోహ. రఘునందన్ రావు బీజేపీలో ఉన్నాడు, రఘునందన్ రావు అసదుద్దీన్ ఓవైసీకి బెయిల్ ఎట్లు ఇప్పిస్తాడు అనేది. అది 2005కు సంబంధించినటువంటి అంశం. ప్రేయర్ టు యువర్ జాయినింగ్ విత్ బీజేపీ. దట్టు నేను యాంటీ నేషనల్స్కో, టెర్రరిస్ట్కో చేసినటువంటి కేసు కాదు అది. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.